జిల్లా లక్షటిపేటలో ఉద్రిక్తత, కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల పోటాపోటీ నిరసన కార్యక్రమాలు. ఇక బీజేపీ రైతు గోస కార్యక్రమాన్ని అడ్డుకున్నారు పోలీసులు. హైవేపై బైఠాయించారు బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథరావు. లక్షటిపేట అంబేద్కర్ చౌక్ దగ్గర భారీగా మోహరించారు పోలీసులు. 10 బీజేపీ శ్రేణులను అరెస్ట్ చేశారు పోలీసులు. హాజీపూర్ మండల రైతులు ఇలా కాంటాలు పెట్టే దగ్గర కట్టింగ్ల పేర్లతోటి దోసుకుంటారు, రసీదులు ఇవ్వట్లేదు. మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 3 రోజుల కింద మా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రోగ్రాం చేసుకుందామని పర్మిషన్ పెట్టి 3 రోజుల నుంచి సీఎం బందోబస్తులో ఉన్నాము. పర్మిషన్ ఇస్తామని దీన్ని కాలయాపన చేసి ఇవాళ మా ప్రోగ్రామ్ కి పర్మిషన్ లేదు, రద్దు చేసుకున్నాం. పోలీసులకు ఇక్కడ మంచిర్యాలలో ఉన్న పోలీసులకు చెప్తున్నాం, ఉంటారు పోతారు ఎమ్మెల్యేలు, మీకు జీతాలు ఇచ్చేది ట్యాక్స్ పేయర్ పైసల నుంచి. ప్రజలు మీకు జీతాలు ఇస్తారు, ప్రజల కొరకు పనిచేయండి, ఎమ్మెల్యేల కొరకు పనిచేయకూడదు. మంచిర్యాలలో ఇవాళ తుగులక్ పాలన, నిజంగా ఒక తుగులక్ ఉన్నాడు. ఆయనకు అంబేద్కర్ అంటే గౌరవం లేదు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద గౌరవం లేదు, ఆయనకు న్యాయ వ్యవస్థ మీద గౌరవం లేదు, ఆయనకు చట్టం మీద గౌరవం లేదు, ఆయనకు పోలీస్ వ్యవస్థ మీద గౌరవం. తెలంగాణ అంతటా చేస్తుంటే మన మంచిర్యాల నియోజకవర్గం భారతదేశంలో లేదా? మనం ఏమన్నా పాకిస్తాన్లో ఉన్నావా, బంగ్లాదేశ్లో ఉన్నావా? ఇక్కడ రాజ్యాంగం అమలు కాదా? ఇక్కడ ప్రతిపక్ష పార్టీలకు స్వేచ్ఛ లేదా? మన రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ప్రతిపక్ష పార్టీలకు నిరసన తెలిపే హక్కు ఉన్నది. మేము అడిగిన దానికి నీకు దిమాకు ఉంటే జవాబు చెప్పు, కానీ నీకు దిమాకు లేక ఇవాళ నువ్వేదో ప్రతిపక్ష పార్టీ నాయకుల గొంతు నొక్కేద్దామని అనుకుంటే అది కుదరని పని. భారతీయ జనతా పార్టీ రైతులకు అండగా ఉంటది. ప్రతి ఒక్కరికి ఎన్నికల సమయంలో మహిళలను మోసం చేశారు, యువకులను మోసం చేశారు. 2500 రూపాయలు నెలకిస్తామన్నారు, తులం బంగారం అన్నారు, స్కూటీలు అన్నారు, 5 లక్షల విద్యా భరోసా అన్నారు, 4000 రూపాయల నిరుద్యోగ భృతి అన్నారు. ఎక్కడికి పోయినాయి? వృద్ధులకు వికలాంగులకు 4000 రూపాయల పెన్షన్లు అన్నారు, ఇందిరమ్మ పథకం కింద ఇల్లు కట్టిస్తామన్నారు. ఎక్కడికి పోయినాయి? ఈ ప్రాంతం ఇల్లంపల్లి బాధితులకు నువ్వు 100 రోజులలో నష్టపరిహారం ఇప్పిస్తాను, సంవత్సరం అవుతాను. మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిజంగా మీకు ప్రజలు నిజంగా మీకు రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు కాంటాలు పెట్టే దగ్గర పోయి నిల్చోని కట్టింగ్ లో ఆపేది, కాంటా పెట్టిన దగ్గర రసీదు ఇప్పేది. కానీ ఇవాళ అది సాధన కాకుండా న్యూటన్ 3వ సూత్రం గుర్తు పెట్టుకోవాలి, నువ్వు ఎంత గట్టికి కొడితే దానికంటే గట్టిగా అది తిరిగెత్తది. బిడ్డ, ఇది భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ. ఒక 2-3 రాష్ట్రాలలో అధికారంలో ఉంటే గింతగానో ఎగురుతాను. మొన్న మహారాష్ట్రాల ప్రజలు గంత ఘోరంగా వదిలిపెట్టారు. ప్రోగ్రాం చెప్తారు. ఏం ప్రోగ్రాం అట 11 ఏళ్ల పాలనలట, మోడీ అట దేశం అంతా ఆగమాగం చేసింది. అరే ఏమైనా దిమాకున్నదా? ప్రోగ్రాం చేస్తే కూడా ఒక మంచి ప్రోగ్రాం చేయాలి. 11 ఏళ్లలో దేశం మొత్తం మోడీ ఆగమాగం చేస్తే 3వసారి ఎట్లా గెలుస్తాడు? గెలిచి 6 నెలలు కాలే, బ్రహ్మాండమైన మెజార్టీతో మహారాష్ట్రలో గెలిచి, హర్యానాలో గెలిచి ఆగం అంట. వీళ్ళకు దేశం గురించి మన కాంగ్రెస్ నాయకులకు మన మంచిర్యాలనే సక్కగా తెలియదు, ఇక వీళ్ళు దేశం గురించి ఆగం గురించి మాట్లాడుతున్నారు. కానీ నాకు మన కాంగ్రెస్ కార్యకర్తలను చూస్తే కూడా బాధ. పాపం కాంగ్రెస్ కార్యకర్తలు భుజాల మీద వేసుకొని కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని బాగా కష్టపడి గెలిపించింది. ఇవాళ వాళ్ళ పరిస్థితి కూడా ఘోరంగా ఉంది. ఈ తుగ్లక్ పాలనలా అదేదో అంటారు సినిమా, పిచ్చోని చేతిలో రాయి పెట్టినట్టు, రాయి ఎట్టి సురుతోడో తెలుసు. మంచిర్యాల నువ్వు ప్రతిపక్ష పార్టీ నాయకుల గొంతులు నొక్కాలనుకుంటే ఇది భారతీయ జనతా పార్టీ. గతంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్ని కేసులు పెట్టినా ఏం కాలేదు. ప్రజలు బుద్ధి చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజలను గౌరవం, ఎన్నికలకు ఆగు తొందర ఎందుకు? స్థానిక సంస్థల ప్రజలను గౌరవిద్దాం, ప్రజలు నిర్ణయం చేస్తారు, వాళ్ళే దేవుడు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. భారతీయ జనతా పార్టీ తరఫున రైతులకు మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని జైళ్లు కట్టినా, నువ్వు మంచిర్యాలలో కొత్త జైలు కట్టు, మాకు పర్వాలేదు. ఈ ఊరికి ఆదిలాబాద్ పోయొచ్చు కూడా తప్పుతుంది, మంచిర్యాలనే కట్టు.
నువ్వు ఎన్ని జైళ్లు కట్టినా, నువ్వు ఎన్ని కేసులు పెట్టినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడరు. న్యాయం కొరకు కొట్లాడతాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చేంత వరకు కొట్లాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు మేము అడిగేది ఒకటే, అంబేద్కర్ విగ్రహానికి మేము దండేసి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి మా ప్రోగ్రాం చేసుకుంటాము. మీరు ఇక్కడ ఉన్న పోలీసులకు కూడా చెప్తున్నా, మేము ఇది ఖచ్చితంగా డీజీపీకి చెప్తాం. 3 రోజుల కింద మీకు రాసిచ్చినాం. ఎస్ఐకి, సిఐకి, డీసీపీకి, ఏసీపీకి అందరికి ఇచ్చి ఖచ్చితంగా ఇది డీజీపీ దృష్టికి తీసుకుపోతాం. మంచిర్యాలలో కూడా రాజ్యాంగం అమలవుతుంది. మీరు అందరూ రాజ్యాంగ బద్దంగా మీరు పనిచేయాలని పోలీసు వాళ్ళని కూడా నేను కోరుతున్నాను. ధన్యవాదాలు.